శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. కుంభరాశి వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరి యొక్క అదృష్టాన్ని చూసి నిరంతరం ఎవరో ఒకరు ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. మరి కుంభరాశి వారికి ఎందుకు ఇంత నరదృష్టి ఉంటుంది? అలాగే వీరి అదృష్టాన్ని చూసి ఎవరు ఎందుకు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు? అలాగే వీళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలను ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్‌ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనుక మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరి యొక్క మనస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. అంతేకాదు నిష్కల్మషమైన మనస్సుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు ఎవరైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదండి, ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు. ఏ విషయాన్నైనా తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయానికొస్తే సొంత అభిప్రాయానికి, నిర్ణయానికే వస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ విషయాలలో ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేక విద్యల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు. సంఘంలో వీరికంటూ పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. అయితే ఈ విధంగా జీవితంలో కుంభరాశి వారు ఎంతో సౌకర్యంగా, ఉన్నతంగా బ్రతకడం చూసినా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నరదృష్టి వీరిపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదృష్టి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో గ్రహించాలి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. తరచుగా వీరికి ఆవిలింతలు వస్తూ ఉంటాయి. ఏ పనిలోనూ మనస్సు లగ్నమై ఉండదు. కొత్త దుస్తులు ధరిస్తే కనుక వాటికి ఏదో ఒక విధంగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిపై కొన్ని మచ్చలు కూడా పడొచ్చు. ఇంట్లో సమస్యలు, అడ్డంకులు, దుఃఖం, ఎడబాటు, ఇంకా నష్టం, అలాగే ఆస్తుల నష్టం, ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూనే ఉంటుందండి. ఇక భార్యాభర్తల మధ్య లేనిపోని సమస్యలు, అనుమానాలు, బంధువులతో శత్రుత్వం, శుభకార్యాలలో ఆటంకాలు, ఒకరికొకరు వైద్య ఖర్చులు, తినడానికి ఇష్టపడకపోవడం, ఇలా ప్రతి ఒక్కటి సమస్యగా మారుతుంది. అందరితోనూ మండిపడడం, చెడు కలలు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా చెడు ఫలితాలు వీరి చుట్టూ ఉంటూ ఉంటాయి. నిద్రలేమి పెరిగిపోయి ఆహారం ఇష్టపడకపోవడం, తరచూ అనారోగ్యం, ఉన్న వస్తువులన్నీ కూడా మిస్ అవ్వడం, ఇంకా ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నరదృష్టికి ఖచ్చితంగా కుంభరాశి వారు బాగా బాధపడతారు. కాబట్టి కుంభరాశి వారి చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి నరదృష్టిని తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి. అయితే వీరికి ఎందుకింత నరదృష్టి అన్న విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా అందరితోనూ కలివిడిగా తిరగడం అంటే ఇష్టం. ప్రతి ఒక్కరి పనిలోనూ వీరు జోక్యం చేసుకొని చక్కగా వాళ్ళకి పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ముందుండి తీరుస్తారు. ఇలా ఉండడం వల్ల కుంభరాశి వారికి విపరీతమైనటువంటి నరదృష్టి కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా వీళ్ళ యొక్క అదృష్టాన్ని చూసి కూడా ఎక్కువగా కుళ్ళుకుంటూ ఉంటారు. అసూయ పడుతూ ఉంటారు. ఎందుకంటే కుంభరాశి వారికి స్వతహాగానే నక్షత్ర రీత్యా ఇంకా ఎక్కువగా అదృష్టం వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క విషయాలలో ఎవరి సలహాలు పాటించకపోవడం, వీరికి సంబంధించిన విషయాలను ఎవరికైనా తెలియజేయకపోవడం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళను చూసి వీళ్ళు ఎంత అదృష్టవంతులు, నిజంగా ప్రతి ఒక్క విషయాన్ని సొంతంగా హ్యాండిల్ చేసుకుంటూ ఉంటారు. సొంతంగా వీళ్ళ యొక్క విషయాలలో నియంత్రణ కలిగి ఉంటారు అనే విధంగా ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరి యొక్క అదృష్టానికి ఎదుటి వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారనమాట. ఇక కుంభరాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది.
తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకు మాత్రమే తెలియజేస్తారు. ఇక కుంభరాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదండి, వ్యవహరించే పనులు సాధించుకున్న తర్వాత వీటిని విమర్శిస్తూ ఉంటారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుందని దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. గొప్ప సహాయాలు అందుకుంటూ ఉంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా వృత్తిలో పేరు, గౌరవం కోసం, ప్రతిష్టల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల అదృష్టం విపరీతంగా వరిస్తూ ఉంటుంది. ఇక వీరి యొక్క జీవితంలో ప్రతి ఒక్క అంశంపై ఎక్కువగా అవగాహన కలిగి ఉండడం వీరి చుట్టూ ఉన్న వారిని ఎక్కువగా అదృష్టానికి, ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇక కుంభరాశి వారు ధనం కోసం ఎప్పుడూ కూడా ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటుంది. ఆడ, మగ అన్న తేడా లేకుండా ఉంటుందండి. అందరినీ కూడా సమానంగా చూస్తారు. సమాన భావంతో అందరూ ఎదగాలని అనుకుంటూ ఉంటారు. ఈ అంశం కూడా కుంభరాశి వారి మీద ఎక్కువగా నరదృష్టి ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. అయితే ఆ సలహాలు తూచా తప్పకుండా పాటించాలని మాత్రం అస్సలు ఒత్తిడి చేయరు. వారి యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తూ ఉంటారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో నరదృష్టి ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలాగే వీరి యొక్క అదృష్టాన్ని చూసి కూడా అందరూ ఏడుస్తూ ఉంటారని చెప్పుకున్నాం. కాబట్టి దీని నుంచి మరి వీరెలా తప్పించుకోవాలి అన్న అంశానికి వస్తే గనక చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి. అవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా వీరి మీద ఉన్న నరదృష్టి పోతుంది. ఇక ఇక సంధ్యా సమయంలో అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత, అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నరదృష్టిని తీసేయాలి. మంగళవారం కానీ లేదా ఆదివారం పూట సాయంత్రం పూట దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజైతే మరీ మంచిది. నిమ్మకాయలతో కానీ లేదా టెంకాయతో కానీ దిష్టి తీసుకోవడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. అదేవిధంగా స్నానం చేసే నీళ్ళలో ఉప్పును కలపండి. చిటికెడు ఉప్పు అంటే సాల్ట్ను కాదండి, ఖచ్చితంగా గల్లులుప్పును మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కుంభరాశి వారు స్నానం చేయడం వల్ల శరీర అలసటతో పాటు సోమరితనం కూడా తొలగిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేసినా కూడా సరిపోతుందని, ముఖ్యంగా వారు పుట్టినరోజు, మంగళవారాల్లో లేదంటే ఇలా స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. దీంతో పాటుగా నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి ఒకదానికి పసుపు, ఇంకో దానికి కుంకుమ రాసి చక్కగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. వారంలో 1-2 రోజులు తలంటు స్నానం చేయాలి. ఈ విధంగా చేసినా కూడా ఈ రాశి వారి మీద ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి. నమస్తే.